మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయి దేవత కాదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. భీమవరంలో జూన్ 22న కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్ప టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విష్ణు స్వయంగా తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న విడుదలవుతుందని, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ హర్ హర్ వీరమల్లు వాయిదాల పర్వం ముగిసింది. ఈ సినిమా చాలా కాలంగా వాయిదాల పర్వంతో అభిమానులను నిరాశపరిచింది. దాదాపు 4 ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా దర్శకుడు క్రిస్ స్థానంలో జ్యోతి కృష్ణ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై రాజకీయ సినీ అభిమానుల ఆసక్తి రెట్టింపైంది. వాడొచ్చి దొంగతరులందరి లెక్కలు సరిచేస్తారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూన్ 8న తిరుపతిలో SVU తారక రామ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి 8వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా హాస్య నటుడు ఆలీని ఉద్దేశించి ప్రయోగించిన పదం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా మనకు అలవాటే కదా. దర్శకుడు SV కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాను సరదాగా మాట్లాడితే దానిని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇబ్బంది లేదు, వాడు వెంటనే చెప్పాడు, అన్నయ్య నేను పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారని. పాపం తాను మీడియాని ఎప్పుడు నా ఫ్యామిలీ అని పిలుస్తానని, తనను అన్నయ్య అని పిలవడం తన అదృష్టం అని కూడా అన్నారు. ఈ వివాదంపై తీన్మార్ మల్లన్న వంటి వారు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఆలీ స్వయంగా రాజేంద్ర ప్రసాద్ తనను ఉద్దేశపూర్వకంగా కమెంట్ చేయలేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ మరియు మణిరత్నం దాదాపు 39 సంవత్సరాల తర్వాత కలిసి పనిచేస్తున్న తగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కర్ణాటకలో దీని విడుదలపై వివాదం రేగింది. ఇటీవలే తగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో కమల్ హాసన్ తమిళ భాష నుంచి కన్నడ భాష జన్మించిందని చేసిన వ్యాఖ్యలు కన్నడవాదుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఒక క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తాత్కాలికంగా తగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్కు క్షమాపణలు చెప్పకుండా ఒక లేఖను పంపారు. అయితే కమల్ హాసన్కు కర్ణాటకలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మంచు మనోజ్ హీరోగా నటించిన భైరవన్ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. 4వ రోజు కలెక్షన్ గణనీయంగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులు ZEE5 సంస్థ రూపాయలు 32 కోట్లకు దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లాభాల్లో రావాలంటే ఈ సినిమా 20 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూలు సాధించాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే మిక్స్డ్ టాక్ కారణంగా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. 5వ రోజు బుకింగ్స్ భారీగా పడిపోయాయి.
మరి ఈ భైరవన్ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా మంచు విష్ణు కెరీర్లోనే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల్ల కోరుకునే ఈ రాయ్ దేవత కాదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. భీమవరంలో జూన్ 22న కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నప్ప టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. విష్ణు స్వయంగా తన సినిమా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 27న విడుదలవుతుందని, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ హర్ హర్ వీరమల్లు వాయిదాల పర్వం ముగిసింది. ఈ సినిమా చాలా కాలంగా వాయిదాల పర్వంతో అభిమానులను నిరాశపరిచింది. దాదాపు 4 ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా దర్శకుడు క్రిస్ స్థానంలో జ్యోతి కృష్ణ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై రాజకీయ సినీ అభిమానుల ఆసక్తి రెట్టింపైంది. వాడొచ్చి దొంగతొరలందరి లెక్కలు సరిచేస్తా. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూన్ 8న తిరుపతిలో SVU తారక రామ స్టూడియోస్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ట్రైలర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి 8వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా హాస్య నటుడు ఆలీని ఉద్దేశించి ప్రయోగించిన పదం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇలా మనకు అలవాటే కదా. దర్శకుడు SV కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాను సరదాగా మాట్లాడితే దానిని తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ కర్మ, మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇబ్బంది లేదు, వాడు వెంటనే చెప్పాడు, అన్నయ్య నేను పర్సనల్ గా మాట్లాడుకున్న విషయం, దీన్ని మీరెందుకు పెద్ద చేస్తున్నారని. పాపం తాను మీడియాని ఎప్పుడు నా ఫ్యామిలీ అని పిలుస్తానని, తనను అన్నయ్య అని పిలవడం తన అదృష్టం అని కూడా అన్నారు. ఈ వివాదంపై తీన్మార్ మల్లన్న వంటి వారు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే ఆలీ స్వయంగా రాజేంద్ర ప్రసాద్ తనను ఉద్దేశపూర్వకంగా కమెంట్ చేయలేదని క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమల్ హాసన్ మరియు మణిరత్నం దాదాపు 39 సంవత్సరాల తర్వాత కలిసి పనిచేస్తున్న తగ్ లైఫ్ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కర్ణాటకలో దీని విడుదలపై వివాదం రేగింది. ఇటీవలే తగ్ లైఫ్ ప్రమోషన్ ఈవెంట్లో కమల్ హాసన్ తమిళ భాష నుంచి కన్నడ భాష జన్మించిందని చేసిన వ్యాఖ్యలు కన్నడవాదుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ఒక క్షమాపణ చెబితే అన్ని పరిష్కారం అయ్యేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తాత్కాలికంగా తగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్కు క్షమాపణలు చెప్పకుండా ఒక లేఖను పంపారు. అయితే కమల్ హాసన్కు కర్ణాటకలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండటం కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. మంచు మనోజ్ హీరోగా నటించిన భైరవన్ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. 4వ రోజు కలెక్షన్ గణనీయంగా తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులు జీ5 సంస్థ రూపాయలు 32 కోట్లకు దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. లాభాల్లో రావాలంటే ఈ సినిమా 20 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూలు సాధించాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే మిక్స్డ్ టాక్ కారణంగా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. 5వ రోజు బుకింగ్స్ భారీగా పడిపోయాయి.
మరి ఈ భైరవన్ సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి.